కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక గట్టి ప్రోగ్రాం తీసుకున్నది. ఏఐసీసీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకుని దేశవ్యాప్తంగా రాజ్యాంగం యొక్క విలువలు, వాటిలో ఉన్న ఔన్నత్యం ప్రజలకు వివరించాలని చెప్పి ఈరోజు దేశం పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ అయితేందని, దాని పక్షాలైతేంది, వాళ్ళు ఏ విధంగా రాజ్యాంగాన్ని హేళన చేస్తూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాలనే ఆలోచనతోటి ప్రజలకు వివరించాలని చెప్పి ప్రతి గ్రామ తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పక్షాన సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఈరోజు చివ్వంల మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి ఫోటోతో పాటు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు బాపు గారి ఫోటో పక్కన రాజ్యాంగం పుస్తకం ఇంకో పక్కన, దీంతో పాటు కాంగ్రెస్ జెండా, ఈ జెండా తీసుకుని గ్రామ మనం వెళ్తాము, మన ప్రజలందరికీ వివరిస్తాం. ఏదైతే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందో దాని గురించి వివరిస్తాం. రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు ఓటు హక్కు వచ్చింది. రాజ్యాంగం వల్లనే మనకి ఈరోజు ఎన్నో హక్కులు వచ్చినాయి. ఈరోజు రిజర్వేషన్ వచ్చిందంటే రాజ్యాంగం పుణ్యమే. అదేవిధంగా ఈ రోజు మన నిధులు మనం ఖర్చు పెట్టుకోగలుగుతున్నాము. ఏదైతే ఎస్సీ సప్లైనే కావచ్చు, ఇంకోటే కావచ్చు, ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగం వల్లే సంక్రమించిన ఆలోచనతోటి మనం ఈ రోజు ఆ మెసేజ్ ని ప్రజల్లో తీసుకుపోవాలి. ఈరోజు తెలంగాణ సాధ్యమైందంటే కూడా ఇది భారత రాజ్యాంగం వల్లే సాధ్యమైన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అందుకోసం ఇట్లాంటి రాజ్యాంగం ఒక ఉన్న విలువలు, ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించాలి. కార్యకర్తల్లో మన భారత రాజ్యాంగం పక్క గౌరవం కలుగజేయాలి ప్రజలకు, కార్యకర్తలకు అనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఏం చేస్తామంటే, మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ర్యాలీగా బయలుదేరిపోయి ఇంకో గ్రామంలో మనం రిలే పద్ధతిలో ఈ జెండాని, ఈ మెటీరియల్ ఏదైతే మన రాజ్యాంగ పుస్తకం ఉన్నదో దాంతో పాటు మన అంబేద్కర్ గారి ఫోటో అయితేంది, గాంధీ మహాత్ముడి ఫోటో అయితేంది, ఈ బ్యానర్ ని మనం ఇంకో గ్రామానికి ఇస్తాం. వాళ్ళు ఆ గ్రామం అంతా డప్పు చాటింపు వేస్తూ ఈ కార్యక్రమం అంతా నిర్వహించి ఇంకో గ్రామానికి చేస్తారు. రోజు ఉదయం 2 గ్రామాలు, సాయంత్రం 2 గ్రామాలు చొప్పున ఈ మొత్తం ఈ సంవత్సరం పాటంతా కూడా మనం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ రోజు ఏప్రిల్ 2వ తారీఖు రోజు మన సూర్యాపేట నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్న సంగతి మీకు తీసుకొస్తున్నాను. అందరూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు కూడా, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కదా, గ్రామ శాఖని ముందుండి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మరోసారి చిబముల గ్రామానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేసిన మిగతా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం. జై బాబు, జై భీమ్, జై భీమ్, జై జై సంవిధాన్, జై సంవిధాన్. జై దమన, జై దమన, జై దమన.